హైదరాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు. చెన్నయ్య లైన్లో ఉన్నాడయ్యా. సారీ బాబు, రావడం పడలేదు. జరిగిన దానికి మీ అందరం చాలా షాక్లో ఉన్నాం. నాన్నగారు లేకపోవడం పార్టీకి పెద్ద లోటు. మీరే దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలి. ఇక్కడ పనులు పూర్తి కాగానే వచ్చి కలుస్తాను. ఉంటాను బాబు. ఇదే సొందు చిన్నయ్య, బసిరెడ్డి కొడుకు తలకాయ లేపుదాం. మొత్తం ఊర్లన్నీ మన చేతికొచ్చేయాలా? గనులు చూసుకుని కదా అతగాడికి నిన్న అప్పగురు పట్టుండేది. ఎట్లయినా చేసి అది కూడా మనమే చేద్దామప్పా. ఊళ్ళో ఇల్లుండాదా, ఇంట్లో ఊరుండాదా? మీ బగిసికి బసిరెడ్డి కొడుకు సాలా? బెంగళూరులో ఉన్నవాని మనోని కూడా సంపితే సాల్నా? పొండ్రా పొండి. పంతొమ్మిదేండ్లప్పుడు ఎత్తకొచ్చి మరీ చేసుకున్నాడు. నా సుగునా అంట పొగలు పొద్దులు కూకులా ఇడిసిపెట్టకుండా తిరుగుతాండే. నువ్వు కడుపున పడినాకే మీ అమ్మని గెలిసేసినాననుకున్నాడు. ఏందో దాన్ని వంటింట్లో వదిలేసి వరండాలకు పోయి ఊరిని గెలిచడం మొదలుపెట్టినాడు. మళ్ళీ లోపలికొస్తాడని 25 ఏండ్లు చూసింది మీ అమ్మ. ఆడ్నుంచి అట్నే పాయ్. ముప్పై ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం. 10 దినాల నాడు అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపమైతుందా? భయం వేస్తాండాదిరా వీరా. ఆ పొద్దు నువ్వు కత్తి పట్టినట్లేదే, అది నీ చేతికి ములిసినట్టుండాదని మనోళ్ళు అనుకుంటాంటారు. ఇంక చాలు, పడినంతా పడినా. ఈ రూపులొత్తి కాక నాయనా. తండాలియా. ఎవరు మా నువ్వు? నాగమణి చిన్నయ్య, శివయ్య పెళ్ళాం. ఈ పొద్దా రేపా అనేటట్టుండావే. ఏంటికి పాప, ఎండను పడి ఎంత దూరం వచ్చినావు? మొన్న కొట్లాటల్లో కేసు పెట్టి పోలీసోళ్ళు ఆ ఇంటాయన్ని తోడుకుపోయినారయ్యా. వాడినేదారే నీకేంటికి లేమ్మా. నేను వకీల్తో మాట్లాడి వాడిని బెయిల్ మీద తోడుకొస్తాలే. నువ్వు ఇంటికి పో. వద్దునే వద్దు చిన్నయ్య, వానికి బెయిలొద్దు. అయ్యో రామరెడ్డి, దాహం తీసుకురా. చిన్నయ్య, బయట మన వాళ్ళు మాట్లాడుకుంటా అన్నారు బసిరెడ్డి కొడుకుని చంపుతారంటనే. ఇప్పుడు మా మగోడు బయటకు వచ్చినాడంటే కత్తి పట్టుకుని ఆ నల్లగుడి మీదకు పోతాడు. ఆడనే పగోళ్ళు చంపినారంటే పుట్టింది ఏ బిడ్డని కొడుకు తెలియదు కదయ్యా. వద్దు చిన్నయ్య, వాళ్ళకి బెయిలొద్దు. వాడు జైల్లోనే ఉంటే కనీసం మేలాకట్లోనైనా బిడ్డని చూపిస్తా. వాడు బయటకు వచ్చినాక ఎట్టాగు మీ చేతిలో కత్తే కదయ్యా. రాతిద్దే అనుకుంటా. ఇక దండం పెడతా చిన్నయ్య, వాడిని బయటకు తీసుకురాదయ్యా, బయటకు తీసుకురాదయ్యా. అందరూ యుద్ధంలో గెలవడం ఓడమే చూస్తారు. అంతా అయిపోయినాక ఏడవడం ఎవరికి జ్ఞాపకం రాదు. గెలిసినోడు ఏడ్సాలా, ఓడినోడు ఏడ్సాలా? వాని రోజొస్తే ఎవడైనా గెలుస్తాడు. కాని వీర యుద్ధం రాకుండా ఆపుతాడే
వాడు గొప్ప, వాడే గొప్ప. రాయే నా కోడలంటా పోరి పోరి పిలిపించినారు. దాని మెళ్ళో తాళి బొట్టు బళ్ళగాని నా మొహం మీద బొట్టు తుడిపేసినారు. చాలు చాలు, ఈ కొంపకు ఆడబిడ్డని పంపే కంటే మెడకి బండగట్టి పెన్నెట్లో తోసేది మేలు. పుణ్యమన్నా వచ్చాది. ఏంది పాప యోచన? బొట్టు పెడతారనా? ఆ? ఎవరు పెట్టేది? ఇంటి నిండా ముండ మూసినారులే. పోయి దేవరమ్మల బొట్టు పెట్టుకొనిరా పో. పోయే. మీరా? వీరా, మీ నాయన అట్టపోయినాడు, నువ్వు ఇట్టుపోతాండావా? ఈయనే ఉంటే ఆయన పోయాడనే బాధ, ఆయన్ని చంపినారనే కోపం తప్ప వేరే దారి కనపడట్లేదమ్మా. ఎతకని అయినోళ్ల కోసం కత్తి దూశాను, అదే అయినోళ్ల కోసం కత్తి వదలలేనా? వెళ్ళి వీరా, పొద్దున్నే చేతిలో ఎందుకు ఆ కెమెరా? పోనీ పెళ్లి చేయి, చేతిలో పిల్లు పిల్లాడు ఉంటాడు. అదేదో ముందే చెప్తే బాగుండేది. అనవసరంగా 1,00,000 పెట్టి కొనిపించావు ఏదో డాక్యుమెంట్ తీస్తానని. ఏం తీస్తావో ఏంటో. దానికే ప్రాక్టీస్ చేస్తున్నా. దుబ్బక్ నువ్వు. అమ్మాయిలు మాట్లాడే భాషేనా అది? సిగ్గుండక్కర్లా? సరే. అమ్మ, నాన్న కాఫీ కావాలంట. ఎంతమంది ఉన్నారు? రేట్ తగినట్టుగా లేదమ్మా. ఒక్క కాఫీ అని పర్టికులర్ గా చెప్పారు. ఏ కాఫీ పెట్టడం నేర్చుకోవే. నీకొచ్చా? స్టేడియంలో వి వాంట్ సిక్సర్ అని అరిచే వాళ్ళందరికీ క్రికెట్ రావాలా ఏంటి? కనీసం చూడ్డానికి రావాలి కదా. అయినా నువ్వు నాకన్నా 1 year ముందు పుట్టావు. You're 1 year senior to me. ఏం పీకావు? What did you pluck? ఎగ్జాక్ట్లీ చెప్పరా. Showing our index finger in a threatening way. రాధిక అత్తయ్యే అమెరికా నుంచి. నువ్వు వెళ్ళిచ్చిరా. ఏంటి, ఇడ్లీ పెసరట్టు కావాలా నీకు? అవన్నీ ఏం పెట్టరు ఇక్కడ. తిను. చెప్పండి, మీలో మర్డర్ ఎవరు చేశారు? ఇదేమన్నా పెళ్ళమ్మా వీడియో తీయడానికి? హత్యలు, దొంగతనాలు నా ఆఫీస్లో అసహ్యంగా ఉంటుంది. మూసే 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 మూసే. మా పెద్దమ్మాయి అరవింద. నమస్తే మేడం. కేసేంటి? అటెంప్ట్ టు మర్డర్ సార్. ఓ సరే, ఎలా పొడిచారో చెప్పండి. ఎలా అంటే ఎలా అని కాదు, ఎవరు 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 పొడిచారు? ఓ, అయితే ఇతనక్కర్లేదు. సార్ అతను మా అన్న సార్. ఆయన ఆర్డర్ ఇస్తేనే ఈయన పొడిచిండు. అయితే ఇతనక్కర్లేదు. అన్న పేరు పోలీస్ స్టేషన్లో చెప్పేసిండు సార్. అయితే నువ్వు అక్కర్లేదమ్మా. సార్ మొత్తం ఫైనాన్స్ చూసుకునేది నేను సార్. మరి చెప్పవే, నువ్వు ఒక్కడ ఉంటే చాలు. మీ ఇద్దరు వెళ్ళిపోండి, సరిపోతే వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. ఎవరు ఉండాలో ఆయన చెప్తారు. అందరికి అన్న కాబట్టి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఆకు తిను. ఆకు తినా? ఆకు. నానా, అమ్మా నేను కాలేజ్కి వెళ్ళాలి. మీరు ఎట్లా వెళ్ళాలి? కుక్కడపల్లి సార్. మా అమ్మాయి జూబ్లీ హిల్స్ వెళ్తుంది.
డ్రాప్ చేసి వెళ్ళిపోండి అందువేనే కదా. తమ్మి లాసా బాందిగా అంటేంది? అవునన్నా, కుకట్పల్లి ఏమో ఇటువైపు ఉంది, జూబ్లీస్ ఏమో అటువైపు ఉంది. నీ కేసేమో నా దగ్గర ఉంది. మేడం సీట్ ఎన్నికి జరపమంటారా? అక్కర్లేదు. మేడం, ఏసీ ఏమైనా పెంచమంటారా? ఫైన్. ఆకు తింటావా? ఆకు ఆకు అలవాట్లేదండి. పోక తిను, పోక పోక. ఇవ్వండి. థ్యాంక్స్. మేడం సీట్ ఓకే. ఓకే. ఈసీ కూడా ఓకే. బుక్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళతో కాలేజ్కి వస్తే నేను ఎవరు లైన్ కొడతారే? అవును. మా బాబు అని అడిగితే క్వశ్చన్. అగో పిలుస్తున్నాడు. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఇప్పుడు కొమ్ముద్ది నారపరెడ్డి లేడు, వాళ్ళ అమ్మకి ఒంట్లో ఓపిక లేదు, వాళ్ళ ఆవిడికి నోట్లో నాలుక లేదు, వాళ్ళ కొడుక్కి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు వరలక్ష్మి గారు సార్. ఈసారి ఆవిడ నిలబెట్టి చూద్దాం, సింపతి కూడా వస్తుంది. సార్ రాఘవరెడ్డి గారు సార్. ఈ 6 నెలలు నేను ప్రకటించిన సందే మీరు కొత్తగా రాజకీయం మొదలు పెట్టకండి. సొల్యూషన్ ఏంటో నేను చెప్తాను. కాదు కూడదు అని ముందుకేస్తే బస్సిరెడ్డి గొంతులో దింపిన కత్తిని ఇంకా కడగలే సుదర్శన్ రెడ్డి గారు. నమస్కారం. ఏంటే ఇది? ఇక్కడి నుంచి నా షెట్కి వెళ్ళి 3 సార్లు ఆగింది ఇది. బండి నెంబర్ 1 తమ్ముడు, నేను గ్యారంటీ అండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ కారు నేను కొంటున్నానండి. వద్దండి. ఈ కార్ ఫ్యూల్ ట్యాంక్ డెంట్ పడింది. మిర్రర్లు, లైట్లు, బానెట్, ఆఖరికి టాప్ సీట్లు కూడా రీప్లేస్ చేసినవే. ఆ కంపెనీ నుంచి వచ్చిన ఒక్క లోగో తప్ప. అమ్మేవాడు కొనేవాడు బాగు చేసేవాడు బానే ఉన్నాడు, మధ్యలో నువ్వెవడరా? నువ్వెవరయ్యా? మీరెవరండి? హలో, ఫోన్ అండి. హలో, వచ్చేస్తున్నా. హలో, ఎంత అన్యాయం సార్, మీరు రావడం 5 నిమిషాలు లేట్ అయ్యండి, నాకు 5 లక్షలు టింకరింగ్ చేద్దండి. సార్ సార్ సార్, నా షెడ్ ఇక్కడే ఉంది, వచ్చి టీ తాగెళ్ళండి. పర్లేదు సార్, నా తృప్తి కోసం సార్. పదండి. ఒరే సార్ మంచి ఛాయ్ చెప్పు. అలాగేనా? రాత్రి మా మెకానిక్ కూడా చెక్ చేశాడండి, అయినా కనిపెట్టలేకపోయాడు. అచ్చం చూసినట్టే చెప్పేశారు. ఎలా? మా కారే 20 రోజుల క్రితం గొడవలో పాడైపోయింది. అది గొడవ జరిగిందని అమ్మేశారనమాట. గొడవ జరిగేప్పుడు అందులోనే ఉన్నాను. అనుకున్నానండి. రిజిస్ట్రేషన్ చూస్తే ఇటు సైడ్కి వెళ్ళా లేదు, అటువైపుదే. పెట్రోల్ ట్యాంక్కి డెంట పడిందన్నారు. ఏదో పెద్ద దెబ్బ తగిలి ఉండాలి. రాయొచ్చు కొట్టుకుంది. అంత పెద్ద రాయలో లేస్తుంది సార్. బాంబు పేలితే లేచింది. బాంబా? మీకేం కాలేదు కదా? నాకు కాదు, మా నాయనకైంది. సారీ సార్. ఇదే మాట ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పి ఎలక్షన్లో 6 నెలలు పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు మీరేం చేయాలి? పాలు పొంగాక నీళ్లు కొట్టు. అప్పటిదాకా ఏం చేయాలి? చూడాలి. నేను అదే చెయ్యాలి, చూడాలి. ఇందాక నుంచి మీ పేరు కలపకుండా మాట్లాడేస్తున్నాను నేను. మీరు వీరు రాఘవ. నీలాంబరి. చాలా మంది పుట్టిపోయారని ఆ పేరు పెట్టారు. పేరు తేడా గానీ నేను సీత సార్.